భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆదివారం రా దగ్గరుండి ఓట్లేపిస్తాం. రేపు కేబినెట్ ఉన్నట్టుంది. రేపు కేబినెట్లో కల్మా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కల్మా చదివి కేబినెట్ మొదలు పెడతారంట. రేపు అందరూ టోపీలు పెట్టుకుంటారు. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి వీళ్ళు తుర్కులందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గుమాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే అవుతుంది ఇస్లాం దేశం. రేపు కేబినెట్లో కల్మా చదువుతారంటండి. నిజమా కాదా కనుక్కోండి మీరే. కల్మా చదివి మొదలు పెడతారంట. ఇక ఈ మధ్య మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. మా ఇందూరులో పరిస్థితి ఏందో తెలుసు మీకు. అక్కడ ఒక పిసిసి ప్రెసిడెంట్ డిసిసి ప్రెసిడెంట్ లెవెల్కి పెట్టినాం. నెల రోజులు పిసిసి ప్రెసిడెంట్ డిసిసిని చేసినాం. అప్పుడు ఆయన అంటాడు వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తుంది. तेरा चीफ मिनिस्टर क्या कर रहा? रेवंतुद्दीन क्या है? चिचोरापन का चरम सीमा है. इससे बड़ा चिचोरा चीफ मिनिस्टर आज तक हिंदुस्तान कभी नहीं देखा. चिचोरा मुख्यमंत्री नोडु. ఇక రేవంతుద్దీన్ అంటే కేబినెట్లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. ఫ్రెండ్స్ శ్రీధర్ బాబు, శ్రీధర్ అని ఏమనుకోవద్దు మళ్ళా. శ్రీధర్ బాబా ఇదడా. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఈయనకి తోక సూట్ కాదు, సెట్ కాదు. బట్టి విక్రమార్కవే బట్టి అక్రమార్క చేసుకో. విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది ఈజీగా. ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు, ఇంత పెద్ద స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు వీళ్ళు. దీనికి ఏమాచరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి. ఈయనకే పని చేత కాదు, మన చేత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. కేసులు ఏరైనా ఆయన అంటే కల్వంకుట్ల మీద వాళ్ళ దగ్గర పైసలు మింగుతా ఉన్నాడు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్. యు రిమెంబర్, ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరి లేదన్న డెమోక్రటిక్ నడుతారేమో అనుకొని ఫస్ట్ 1 ఇయర్ పోన్లే అంటే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా, ఈజ్ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. వీని పట్టుకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు బెయిలిచ్చిండ్రు అంతే. అయినా కూడా సిగ్గు మానం మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకున్నాడు.
అమ్మేసుకొని ఇలా కల్వకుంట్లోళ్ళ దగ్గర దారుసలాం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్లోళ్ళ ఇండ్లల్లో దుమ్ము కూడా నాకుతున్నాడు. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి? వచ్చి రెడ్డి నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు, మళ్ళీ పోయి వాందే నాకుతా ఉన్నావు, వాన్ ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్. ఈ రకంగా ఉంటే మనం బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉండడం అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద కూడా అటాక్ చేసిన వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి ఇంకోసారి ఇటువంటి దాడులు కాకుండా ఈ సిగ్గుమాలిన హోమ్ మినిస్టర్, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్, చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టాపిక్ డైవర్ట్ చేయకండి బ్రదర్.